హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్. నేను మీ స్వాతిని. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్ అండ్ ఈజీ క్విక్ బ్రేక్ఫాస్ట్ని చూపించబోతున్నానండి. ఉప్మా అంటే చాలామంది అవాయిడ్ చేస్తుంటారు కదా. నేను చేసిన ప్రాసెస్లో చేసి చూడండి ఒకసారి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను తినను ఉప్మా అన్న వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ ఎప్పుడు చేస్తావని అడుగుతారు. అది అయితే గ్యారంటీ. సో ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూడండి. ఈ ఉప్మాని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్లోకి 1 కప్ వరకు సూజీ రవ్వ తీసుకోవాలండి. అదే ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, ఆ రవ్వ తీసుకొని ఒక 2 నిమిషాల పాటు లైట్గా వేయించుకోవాలి. అంటే రవ్వలోని పచ్చి వాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు జస్ట్ ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు కలుపుకుంటూ మాడిపోకుండా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ రవ్వని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాతకి ఇదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు నూనె తీసుకోవాలండి. మీరు కావాలంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేయొచ్చు. సో నూనె వేడైన తర్వాతకి ఇందులోకి పోపు దినుసులు మొత్తం వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకోండి. ఆ తర్వాతకి ఇందులోకి కొన్ని వేరుశనగ గుండ్లు వేసుకోవాలండి. వేరుశనగ గుండ్లు వేయడం వల్ల ఉప్మా చాలా టేస్ట్గా ఉంటుంది. మీ దగ్గర జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాతకి ఇందులోకి నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, ఆ తర్వాతకి పచ్చిమిర్చి, తర్వాతకి క్యారెట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాతకి ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు టమాటా వేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటా అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు అనమాట. వెజిటేబుల్స్ ఇన్ని వేసుకోవాలని ఏం లేదండి. మీ దగ్గర ఏ వెజిటేబుల్ అయితే అవైలబుల్గా ఉంటుందో ఆ వెజిటేబుల్ని వేసుకోవచ్చు. సో ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాతకి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఆ తర్వాతకి ఇందులోకి కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ మనకి ఈ వెజిటేబుల్స్ అనేది 50% వరకు కుక్ అవ్వాలండి. ఇలా 50% కుక్ అయిన తర్వాతకి ఇందులోకి వాటర్ అనేది తీసుకోవాలి. ఇక్కడ వాటర్ వచ్చేసి 3 కప్పుల వరకు తీసుకున్నానండి. మెజర్మెంట్ కరెక్ట్గా నేను చెప్పిన ప్రాసెస్ను ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్గా వస్తుంది. సో 3 కప్పుల వాటర్ తీసుకున్న తర్వాతకి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోండి. సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దండి ముందుగానే, అలా వేసామంటే ఉప్పు ఎక్కువ అవుతుంది. సో కొద్దిగా సాల్ట్ వేసుకున్న తర్వాతకి కలుపుకొని ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఆ తర్వాతకి ఇన్కేస్ సరిపోకపోతే మరి కొంచెం యాడ్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల మనకి ఉప్మా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో వాటర్ అనేది కొద్దిగా ఉప్పు ఉండాలండి, అప్పుడే మనకి ఉప్మాకి పర్ఫెక్ట్ సరిపోతుంది ఉప్పు. సో ఇలా ఉప్పు వేసుకున్న తర్వాతకి మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని బాయిల్ చేసుకోండి. ఎప్పుడైతే వాటర్ రోలింగ్ బాయిల్ అవుతుందో ఆ స్టేజ్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న రవ్వ ఉంది కదా, ఆ రవ్వని వేసుకోవాలి. రవ్వ వేసే టైంకి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుకుంటూ, ఒక్కసారిగా కాకుండా కొద్దిగా వేసుకుంటూ కంటిన్యూగా కలుపుకోవాలండి. ఇన్కేస్ మనం మంట హై ఫ్లేమ్లో పెట్టినా లేదా రవ్వను ఒక్కసారి వేసినా కూడా ఉండకడుతుందన్నమాట. సో ఈ చిన్న టిప్పు గుర్తుపెట్టుకొని ఉప్మా అనేది ప్రిపేర్ చేయండి. కొద్దిగా వేసుకొని కంటిన్యూగా కలుపుకుంటూ, ఎక్కడ ఉండనేది లేకుండా రవ్వని కంటిన్యూగా కలుపుకుంటూ ఉప్మా అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా రవ్వ వేసుకున్న తర్వాతకి మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కనీసం ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా 2 నిమిషాలు ఉడికిన తర్వాతకి మరోసారి కలుపుకోవాలండి. చాలామంది లూజ్గా అంటే కొంచెం జారుడుగా ఉండే ఉప్మాని ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. లేదా కొంతమంది పొడిగా ఇష్టపడుతూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు మరొక 2 నిమిషాల పాటు మనం ఈ ఉప్మాని స్టవ్ పైన పెట్టామంటే మంచిగా గట్టి పడుతుందండి. ఎక్కువ టైం ఏం పట్టదు, జస్ట్ 2 మినిట్స్లో అయిపోతుంది అనమాట. ఇలా కంటిన్యూగా కలిపామంటే ఉప్మా అనేది దగ్గర పడి గట్టిగా అవుతుందండి. సో వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంత టేస్టీగా ఉండే ఉప్మా అనేది రెడీ అండి. ఈ ఉప్మాని మనకు పల్లి చట్నీతో కానీ, టమాటా చట్నీ, మీకు ఏ చట్నీ అవైలబుల్గా ఉంటే ఆ చట్నీస్తో కానీ లేదా సాంబార్తో కానీ తీసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కరెక్ట్ ప్రాసెస్లు చేయాలి కానీ ఉప్మా అంత బెస్ట్ రెసిపీ అయితే ఇంకోటి ఉండదన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలైనా బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేస్తారు. చాలా సింపుల్గా అయిపోయే ఈ ఉప్మాని నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇలాంటి క్విక్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం స్వాతి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.